అవినీతి ప్రజా జీవనంలోని అన్ని రంగాల్లోకి విస్తృతంగా వ్యాపించి పేరున్న రాజకీయ నాయకులు, పై హోదాలో ఉన్న అధికారులు అనతి కాలంలోనే వందలాది వేలాది కోట్ల రూపాయల దోచుకుంటుంటే కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలు ఇవి కూడా వారి అవినీతిని ఏమాత్రం అరికట్టలేకపోతున్నవి. తర్వాత కాలంలో కూడా వారు దోచుకున్న సొమ్ములు కొంతైనా తిరిగి రాబట్టలేకపోతున్నవి. మనకు ఒక దొంగ బస్తీలో కానీ గ్రామంలో కానీ దొరికినప్పుడు అందరం వారిని చితకబాది పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాము. అలాగే ఈ పేరున్న రాజకీయ నాయకుడు కానీ పై అధికారి కానీ ప్రజా సంపదను దోచుకుంటుండని తెలిసినప్పటికీ వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించే ప్రయత్నం చేస్తాము. అలాగే వారిని అడిగి ఒక సెల్ఫీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాము. ఈ పద్ధతికి మనం అంతా స్వస్తి పలకాలి. రాజకీయ నాయకుల చుట్టూ వందలాది వేలాది మంది కార్యకర్తలు తిరుగుతుంటుంటారు. నాకు తెలుసు ఈ కార్యకర్తలు చాలా వరకు నిజాయితీ పరులు ఉంటారు. అయినప్పటికీ ఏ ఒక్క కార్యకర్త కూడా వారి నాయకుడిని అవినీతిని గురించి ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలాంటి కార్యకర్తలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ నాయకుడిని కట్టడి చేయండి. వారు చేసే అవినీతిని గురించి ప్రశ్నించండి. చాటుకైనా ప్రశ్నించి ఈ పద్ధతికి పాల్పడుతుందని హెచ్చరించినట్టయితే చాలా వరకు అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుడు అవినీతి తగ్గించుకున్నప్పుడు అధికారులు కూడా చాలా వరకు భయపడతారు. వాళ్ళ దగ్గర కూడా అవినీతి తగ్గుతుంది. అలాగే ఒక వ్యక్తి అవినీతికి పాల్పడ్డప్పుడు ఆ కుటుంబంలో ఉండే వారి తల్లిదండ్రి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన భర్త కానీ భార్య లేదా పిల్లలు వీళ్ళందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ దేశాన్ని అవినీతి బారి నుంచి కాపాడడానికి మీరు ఒక అడుగు ముందుకేయాలి. ఆ వ్యక్తికి మీరు అందరూ హెచ్చరించాల్సింది ఏంటంటే, ఈ అవినీతి పాపపు సొమ్ము మన ఇంటికి తీసుకురాకూడదు. మన ఇంట్లో మనం దేవుని నమ్ముకుంటున్నాము, పూజలు వ్రతాలు చేసుకుంటున్నాము. ఈ పాపపు సొమ్ము పేద ప్రజలకు చెందాల్సిన పాపపు సొమ్ముతో మన పిల్లల కడుపు నింపాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా దేవుని తృప్తిపరచడానికి మనం హోమాలు యజ్ఞాలు కూడా చేస్తున్నాము. ఈ రక్తపు కూడా ఇంట్లో పెట్టుకొని మనం దేవునికి ఏం సమాధానం చెప్పగలుగుతామని చెప్పి మీరు కట్టడి చేసినప్పుడు ఆయన తప్పకుండా మారే అవకాశం ఉంటుంది. అవినీతి కొంతైనా తగ్గుతుంది. మీరందరూ దేశానికి హెల్ప్ సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఇది అని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపాల్లో తెలపాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను ఒక రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నమస్కారం.